రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నుంచి 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే బోనమ్మ కుప్పం చేరుకున్నారు. ఈ రోజు ఉదయం కడపల్లి నివాసం వద్ద ప్రజల నుంచి ఆర్చీలను స్వీకరించి అనంతరం మంగళదొడ్డి, సింగాపురం, మొట్లుచేను, కూసూరు గ్రామాలకు చెందిన మహిళలతో సమావేశమవుతారు. పైపాల్యంలో విలువల బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో నారా భువనేశ్వరి భేటీ అవుతారు. 25వ తేదీ బుధవారం ఉదయం ఆర్చీల స్వీకరణ తర్వాత కుప్పం డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాలో భువనేశ్వరి పాల్గొంటారు. ఆ తర్వాతే పెద్దకోటుమానుపల్లిలో మహిళా సదస్సులో పాల్గొననున్నారు. ఇక 26వ తేదీ గురువారం శాంతిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తారు. రామకుప్పంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి బల్ల గ్రామంలో మహిళలతో భువనేశ్వరి సమావేశం కానున్నారు. ఇక ప్రమాదంలో మరణించిన ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇక 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా కుప్పంలోని రామాలయాన్ని భువనేశ్వరి సందర్శిస్తారు. ఆ తర్వాత స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటారు. అనంతరం అమరావతిలోని తన నివాసానికి నారా భువనేశ్వరి తిరుగు ప్రయాణం అవుతారు. దీనిపై మరింత సమాచారాన్ని మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శివ, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. చూసుకున్నట్టయితే ఇప్పుడు నారా భువనేశ్వరి గారు సుదీర్ఘ పర్యటన 4 రోజులు కుప్పంలో చేయనున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుప్పానికి నుంచి కుప్పం మండలం, గుడిపల్లి మండలం, శాంతిపురం మండలం, రామకుప్పం మండలం, అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీని అయితే సందర్శించున్నారు. సో దీనిలో భాగంగా ఏదైతే మొదటి రోజు మార్చి 24న ఆమె మంకాలదొడ్డి, సింగపురం, మొట్లచేను మరియు కుసూరు గ్రామాల్లో మహిళా సదస్సు కార్యక్రమాల్లో పాల్గొని అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో గృహానికి సంబంధించి వాళ్ళని సందర్శిస్తారు. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఏదైతే కుప్పంలో జరిగే టీడీపీ ఎవరైతే ఉన్నారో నాయకుడు ఆ మ్యారేజ్ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. అనంతరం 25వ తేదీ ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్న తర్వాత డిగ్రీ కాలేజీలో నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొంటారు. జాబ్ మేళాలో పాల్గొన్న తర్వాత అనంతరం గుడిపల్లిలో మహిళా సదస్సు, మహిళా కార్యక్రమాలు అయితే పాల్గొంటారని తెలిసింది. మరి ఇదిలా ఉంటే 3వ రోజు ఏదైతే 26వ తేదీ వచ్చేసి పలు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శాంతిపురంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అన్నా క్యాంటీన్ భవనాన్ని అయితే ప్రారంభిస్తారు. అనంతరం రామకుప్పంలో ఏర్పాటు చేసినటువంటి నూతన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అదేవిధంగా రామకుప్పం మండలంలో ఉన్నటువంటి మహిళా సదస్సు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో అనంతరం 27వ తేదీ కుప్పంలో జరిగే శ్రీరామనవమి కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఈ పర్యటన ముగుస్తుందని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ పర్యటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఈ మధ్య కాలంలో మరణించినటువంటి ముఖ్య నాయకులకు సంబంధించి ఆ మృతులు కుటుంబాలకి పరామర్శించి వాళ్ళని ఓదార్చే కార్యక్రమం చేస్తారని తెలిసింది. గగన. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.